వావ్, వాట్ ఏ జర్నీ. తెలంగాణలో చాలా ఊర్లు కవర్ చేసుకుంటూ రాయలసీమ అయితే వచ్చాం. గద్వాల్కి ముందు కృష్ణానదిని అయితే దాటుతున్నాం మనం. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఊరికి. అప్పుడే సిగ్నల్ అయితే వచ్చింది. మళ్ళీ అయిపోయింది ట్రైన్. ఎందుకో ఇక్కడ సినారీ ఎలా ఉందో తెలుసా? పంట పొలాలు, రాళ్ళకొండలు, పంట పొలాలు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన అయితే ఉన్నాను. ఈ రోజు ఒక కొత్త జర్నీ అయితే చేయబోతున్నాను. తెలంగాణ నుంచి రాయలసీమ అయితే వెళ్ళబోతున్నాను. అండ్ ఏ ట్రైనో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తారు కదా, తుంగభద్ర ఎక్స్ప్రెస్. సో సికింద్రాబాద్ లో ఎగ్జాక్ట్లీ 7:40 AM కి అయితే ఈ ట్రైన్ స్టార్ట్ అవుద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన అయితే ఉన్నాను. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. అవుటర్ నుంచి తీసుకొస్తున్నారు. అదిగోండి ట్రైన్. నేను ఎక్కబోయే ట్రైన్ నెంబర్ 17023 తుంగభద్ర ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి సికింద్రాబాద్ టు కర్నూలు. ఇదిగోండి మనం ఎక్కబోయే బ్యూటిఫుల్ తుంగభద్ర ఎక్స్ప్రెస్. నేనైతే ఫస్ట్ టైం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా కూడా. ఇప్పుడు దాకా అయితే నేను ట్రావెల్ చేయలేదు. అరే బోర్డు లేదేంటి? నో బోర్డ్. ఏం పర్లేదు. సికింద్రాబాద్ కర్నూలు సిటీ. ఈ ట్రైన్కి అయితే ఒకటే ఏసీ బోగి అది ఉంటుంది. అండ్ రిజర్వేషన్ కోచెస్ కూడా ఉంటాయండి. కానీ సీటింగ్ ట్రైన్ అనమాట ఇది మొత్తం. నా కోచ్ అయితే D2. ఇదిగోండి ఈ కోచ్ అనమాట. ఈ ట్రైన్కి నేను స్పాట్ చేసింది ఏంటంటే, ఒక ఏసీ చైర్ కార్, 2 రిజర్వేషన్ చైర్ కార్ సీటింగ్ బోగీలు, మిగతా అన్ని కూడా జనరల్ బోగీలు ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ బయట అయితే ఆల్రెడీ మీకు చూపించాను కదా, అందుకే నేను చూపించలేదు. నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. D2 92 అనుకుంటా నా నెంబర్. సారీ 96. విండో సీట్ అయితే వచ్చింది. వచ్చేసాం మన భోగి దగ్గరికి అయితే వచ్చేసాం. సో D2 సికింద్రాబాద్ కర్నూలు సిటీ. ఇప్పుడే లాక్ అది ఓపెన్ చేస్తున్నట్టు ఉన్నారు. చీకటి. నా సీట్ అయితే ఇది D2 96. లగేజ్ అయితే పైన పెట్టేశాను. విండో సీట్లో కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం. సికింద్రాబాద్ నుంచి నాకు కర్నూలు సిటీకి టికెట్ ఎంత పడిందో తెలుసా? 130 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. నేను స్పాట్ చేసింది ఏంటంటే, ప్రతి 2 సీట్లకి అయితే ఛార్జింగ్ సాకెట్ ఉంది. అటు సైడు ఇటు సైడు కూడా. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే రేపల్లె సికింద్రాబాద్ ప్యాసింజర్ అయితే వచ్చింది. అండ్ ఒక బ్యూటిఫుల్ డీజిల్ లోకో ట్విన్స్. సోర్స్ స్టేషన్ అయిన సికింద్రాబాద్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ అయిన కర్నూలు వరకు మన ట్రైన్ 16 స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. ఇందులో 15 రైల్వే స్టేషన్ తెలంగాణలో, 1 రైల్వే స్టేషన్ ఆంధ్రాలో ఉంది. సో తెలంగాణ మీదుగా మనం రాయలసీమ అయితే వెళ్దాం. అప్రాక్సిమేట్ గా మనం ఈ రోజు ఈ ట్రైన్ లో 255 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలి. మార్నింగ్ ట్రైన్ అని చెప్తాను. 7:40కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. కర్నూలుకి వెళ్ళేటప్పటికి అప్రాక్సిమేట్ గా 12:30 అయితే గివెన్ టైం. మరి చూడాలి ఏ టైంకి రీచ్ అవుతామో ఏంటో. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఒక MMTS అయితే వెళ్ళిపోతుంది. ఫలక్నామా టు లింగంపల్లి. ఈ రోజు మనల్ని కర్నూలు తీసుకెళ్ళబోయే బ్యూటిఫుల్ డీజిల్ లోకో అయితే ఇది. డబల్ లోకో అయితే ఉంది. డబల్ డీజిల్ లోకో. ఇప్పుడే లోకోల్ని అయితే పెట్టారు. మేబీ ఒక లోకో వెళ్ళిపోద్ది అనుకుంటా. చాలా రోజుల తర్వాత అయితే నేను లోకోల్ని చూపించాను. ఈ మధ్యకాలంలో అసలు లోకోని చూపిస్తమే అవ్వట్లేదు. బ్యూటిఫుల్ డీజిల్ లోకోస్ అవి చూసాక మళ్ళీ నేనైతే నా కోచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మన బోగీలకి ఇప్పుడే కదా లోకో అనేది అటాచ్ చేశారు. అందుకే పవర్ కనెక్షన్ అయితే వచ్చింది. లోపల నుంచి కోచ్ వ్యూ అయితే ఇలా ఉంది. 3:3 సీటింగ్. ఈ రోజు మన జర్నీ ఏదైతే ఉందో, కాచిగూడ స్టేషన్ తప్పించి ఇంకే స్టేషన్ ని నేను విజిట్ చేయలేదు. అన్ని స్టేషన్స్ నాకు కొత్త. ఫస్ట్ టైం విజిటింగ్ అనమాట. గైస్ టైం అయితే చూడండి 7:42 అయితే అయ్యింది. అదే అక్కడ కనిపిస్తుందా ఎల్లో కలర్ సిగ్నల్? దూరంగా మీకు కనిపిస్తుంది అనుకుంటా. మనకైతే సిగ్నల్ వచ్చింది. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్. మనం అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. 2 minutes లేట్గా అయితే స్టార్ట్ అయిందండి మన ట్రైన్. అరే మళ్ళీ అయిపోయింది ట్రైన్. ఎందుకు ఆగింది? ఎవరు చైన్ కూడా లాగలేదు. మన కోచ్ అయితే చాలా ఫ్రంట్గా ఉంది కదా. ఇంజన్ నుంచి 3వ కోచ్ అనమాట మనది. బాయ్ సికింద్రాబాద్. మళ్ళీ కలుద్దాం. సికింద్రాబాద్ దాటాక మన ట్రైన్ ఫస్ట్ ఆగే స్టేషన్ ఏంటో తెలుసా? కాచిగూడ తర్వాత మలక్పేట్ తర్వాత ఫలక్నామా. ఇదిగోండి మనం జంక్షన్ నుంచి అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఇటు సైడ్ అయితే వెళ్ళిపోద్ది మన ట్రైన్ రైట్ సైడ్కి. ఎందుకంటే రైట్ సైడ్లోనే కాచిగూడ స్టేషన్ అదే ఉంది. స్ట్రైట్ వెళ్తే మనకి విజయవాడ లేన్. సో ఇదిగోండి జంక్షన్ డైవర్షన్. సీతాఫల్ మండి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సీతాఫల్ మండి వారసిగూడ. బాయ్. కాచిగూడ స్టేషన్ అవుటర్ లో అయితే ఆపేసాడు. నాకు దూరంగా అయితే స్టేషన్ స్పాట్ చేశాను కానీ కెమెరాలో మీకు అయితే కనిపించదు. ఆపోజిట్ ట్రాక్ లో ఒక MMTS ట్రైన్ కూడా వస్తుంది. స్టార్ట్ అయింది. సిగ్నల్ క్లియర్ అయింది. వెల్కమ్ టు కాచిగూడ. స్టేషన్ కనిపించిందా? కాచిగూడ
అదిగోండి కాచిగూడ స్టేషన్లో చాలా అంటే చాలా సినిమాలు షూటింగ్లు అవుతాయి. ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైన్ ఇది? ప్యాసింజర్ ఇది. మన ప్లాట్ఫామ్ అయితే ఇది. క్రౌడ్ అయితే మటుకు సికింద్రాబాద్లో ఎంత క్రౌడ్ పుల్ అయిందో కాచిగూడలో కూడా అంతే క్రౌడ్ పుల్ అవుతుంది. చాలా అంటే చాలా రష్గా ఉంది ఈరోజు వీకెండ్, బహుశా అందుకే అనుకుంటా ఇంత రష్గా ఉంది. అండ్ ఆ ప్లాట్ఫామ్లో అయితే నేను విశాఖపట్నం కాచిగూడ ట్రైన్ అయితే స్పాట్ చేశాను. కాచిగూడలో అయితే బాగా క్రౌడ్ పుల్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. అది అనుకున్నాను, అటు సైడ్ అనుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇది. మనకైతే సిగ్నల్ వచ్చింది. మన ఫస్ట్ స్టాప్ నుంచి అఫీషియల్గా అయితే బయలుదేరిపోతున్నాం. మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్ మలక్పేట్. కాచిగూడ బై బాయ్. బిజినెస్ మ్యాన్ షూటింగ్ జరిగినప్పుడు కాచిగూడ స్టేషన్లో నేను ఎక్కడే ఉన్నానో ఆ రోజు మహేష్ బాబుని అయితే స్పాట్ చేసా ఇదే స్టేషన్లో. వచ్చేసాం మలక్పేట వచ్చేసాం. అదిగోండి మలక్పేట మెట్రో స్టేషన్. సో మలక్పేట వెల్కమ్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీరు చూస్తున్నది. అబ్బా, ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి. మలక్పేట్ ప్లాట్ క్రేజీ క్రౌడ్ ఉంది ఈ ట్రైన్కి. అసలు బోర్డు అయితే ఇక్కడ ఉంది కదా. ఒకప్పుడు స్టేషన్ ఎక్కడితే ఎండ్ అయిపోయేది అనుకుంటా, ఎక్స్టెన్షన్ చేశారు స్టేషన్ ఇన్ ద సెన్స్ ప్లాట్ఫామ్ని. చూసారా ఇక్కడ మొత్తం తెలిసిపోతుంది. అండ్ అలాగే మన ట్రైన్ మలక్పేట్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఫలక్నామా వెంటనే, కానీ ఇప్పుడు దాకా అయితే నేను చూడలేదు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫలక్నామా ఏరియా ఎలా ఉంటుందో అని. ఫలక్నామా అవుటర్లో అయితే ఉన్నాం మనం. సో ఫలక్నామా స్టేషన్ వచ్చేస్తుంది. తెలుసు కదా మన ఫలక్నామా దాస్, మాస్కా దాస్. ఎంతమంది ఫలక్నామా దాస్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్ చేసి చెప్పండి. నేనైతే పిచ్చ ఫ్యాన్ అనమాట ఆ సినిమాకి. అసలు ఫలక్నామా మన ఎంఎంటీఎస్ ట్రైన్లు అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి లింగంపల్లి దాకా వెళ్తాయి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ఎంఎంటీఎస్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. మెయిన్ ప్లాట్ఫామ్ అయితే మన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫలక్నామా స్టేషన్ నుంచి వస్తే ఎదురుగుండా ఒక కొండ అయితే కనిపిస్తుంది. కాలేజ్ ఏంటో మరి అది తెలియదు. పైన సంథింగ్ ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. మన ఇంజన్ వెనకాలే ఉన్నాం కాబట్టి ప్రతి స్టేషన్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోతుంది ట్రైన్. గైస్ మనం ఇప్పుడైతే ఓఆర్ఆర్ దాటుకుంటూ వెళ్తాం. ఎయిర్పోర్ట్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉందనుకుంటున్నాను నేను. నాకు కూడా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను కదా ఈ రూట్లో, అంత సరిగ్గా అయితే ఐడియా లేదు. బుద్వేల్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం మనం. బుద్వేల్ స్టేషన్లో ఆగిందే ట్రైన్, కాకపోతే నేను షూట్ చేయలే. ఇప్పుడే మన ట్రైన్ అయితే ఉమ్దా నగర్లోకి ఎంటర్ అవుతుంది. సో స్టేషన్ అయితే ఇటు సైడ్ ఉంది, ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ ఉంది. ఇది దాటాక మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది వస్తుంది. ఇదిగోండి ప్లాట్ఫామ్. ఇందానగర్కి ప్లాట్ఫామ్లు 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయండి బాబు స్టేషన్కి. చాలా పెద్ద స్టేషన్. ఈ స్టేషన్ కూడా షూటింగ్స్కి వాడచ్చు. మన లింగంపల్లి స్టేషన్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఉమ్దానగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం స్పాట్ చేస్తామో తెలుసా? ఎయిర్పోర్ట్ని అయితే స్పాట్ చేద్దాం. అందుకే నేను ఇక్కడికి అయితే వచ్చి నుంచున్నాను. అట్లీస్ట్ రన్వే కనబడినా కూడా చాలు, సాటిస్ఫై అయిపోతాను నేను. అఫ్కోర్స్ ఎయిర్పోర్ట్ అయితే కనిపించదులేండి, రన్వే కనిపిస్తుంది. ఏదో నా పిచ్చి ఆశ అంతే. బట్ ఓఆర్ఆర్ అయితే మటుకు డెఫినెట్లీ మనం స్పాట్ చేయొచ్చు, ఎందుకంటే దానికి ఎంత నుంచి వెళ్ళాలి. ఎస్, అదిగోండి అక్కడ ఉంది ఎయిర్పోర్ట్. అదంతా కూడా ఎయిర్పోర్ట్ ఏరియా. అఫ్కోర్స్ మనం అయితే స్పాట్ చేయడం కెమెరాలో కష్టం, కానీ ఆఫ్ కెమెరా నాకైతే కనిపిస్తుంది ఆ పైన. అది కూడా ఎట్ సైడ్ ఉంటుంది ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదిగోండి మన ఓఆర్ఆర్. ఆపోజిట్ ట్రాక్లో ఏదో డిఎంయూ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడే ఓఆర్ఆర్ని అయితే క్రాస్ చేసాం. షాద్నగర్ ముందు ఈ ఇండస్ట్రీ ఏరియాని అయితే స్పాట్ చేశాను.
ఇలాంటి కంటైనర్లు అయితే గత కిలోమీటర్ నుంచి వస్తున్నాయి. గైస్ మీలో ఎవరికైనా ఈ ఏరియా తెలిస్తే మటుకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి కిలోమీటర్ల నుంచి ఇలాంటి కంటైనర్లు అయితే వస్తున్నాయి. మొత్తం కనుచూపు మేరగా అంతా ఇండస్ట్రీ ఏరియానే. మేడం అయితే లేడీ టీటీ అసలు పిచ్చెక్కిస్తున్నారు తెలుసా. ఆన్ డ్యూటీ అంటే ఆన్ డ్యూటీ. లేడీస్ సింగం అనుకోండి, రిజర్వేషన్ లేని వాళ్ళందరినీ కూడా వేరే కోచెస్కి అయితే స్ట్రిక్ట్లీ పంపించేస్తున్నారు. అక్కడ బస్సు ఒకటి వెళ్తుంది చూసారా, అది వచ్చి హైదరాబాద్ బెంగళూరు హైవే. మన NH44 అనేది బిల్డింగ్లు అన్నీ వచ్చాయి కానీ NH44 కనిపించదు ఇప్పుడు. అదిగోండి మన NH44. గైస్ నెక్స్ట్ స్టేషన్ ఏంటో తెలుసా, మన బండ్ల అన్న అడ్డా షాద్ నగర్. తెలుసు కదా, మన బండ్ల గణేష్ గారు వచ్చి షాద్ నగర్ నుంచే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. షాద్ నగర్ అవుటర్లో అయితే ఉంది మన బండి. అవుటర్ నుంచి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు షాద్ నగర్ బండ్లన్న అడ్డా. గైస్ ఈ వీడియో స్ట్రిక్ట్లీ ఎవరైనా షాద్ నగర్ నుంచి చూస్తుంటే మటుకు డెఫినెట్లీ మీరు కామెంట్ అయితే చెయ్యాలి గైస్. ఏదో గూడ్స్ ట్రైన్ అయితే ఉంది అక్కడ. అండ్ షాద్ నగర్ గేట్ ఏం డబల్ గేట్ ఉంది. ఓ గేట్ని క్లోజ్ చేస్తారు, ఆటోలన్నీ కూడా అడ్డుగా పెట్టారు అక్కడ. వెల్కమ్ టు షాద్ నగర్. షాద్ నగర్ 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి షాద్ నగర్కి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటా మీరు చూసేది. మెయిన్ స్టేషన్ అటేపే. మనం ఎందులో ఉన్నాం? 3 కాదు 4 ప్లాట్ఫామ్లు. 3 అనుకున్న ప్లాట్ఫామ్లు 3 కాదు 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మనం 4వ ప్లాట్ఫామ్కి వచ్చాం. అఫ్కోర్స్ అంతే, ఎందుకంటే అది 1 2 3 4. షాద్ నగర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరాక అప్రాక్సిమేట్గా 25 మినిట్స్ ట్రావెల్ తర్వాత మనకి జడ్చర్ల అయితే వస్తుంది. జడ్చర్ల అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనం. ఇప్పటిదాకా అయితే మన ట్రైన్ అప్రాక్సిమేట్గా ఒక 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. సికింద్రాబాద్లో బయలుదేరాక జడ్చర్ల 10వ స్టేషన్ అనమాట. ఇదంతా జడ్చర్ల అవుట్స్కట్స్, అదంతా కూడా జడ్చర్లే. వెల్కమ్ టు జడ్చర్ల. అరే బోర్డు లేదే జడ్చర్ల అని. బోర్డు అటు సైడ్ ఉందేమో చూద్దాం. క్రౌడ్ అయితే ఓకే ఉంది. ఇక్కడి నుంచి కూడా బాగానే పుల్ అవుతున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ వచ్చింది. ప్రస్తుతం మనం జడ్చర్ల స్టేషన్లో అయితే ఉన్నాం. జడ్చర్ల స్టేషన్ నుంచి వ్యూ అయితే అది ఆ కొండ మటుకు రాళ్ళకొండ అదిరిపోయింది. పైన ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. నాకైతే ఆ టెంపుల్ తెలియదు ఏం టెంపుల్ అనేది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ అయితే చేయండి. అటు సైడ్ ప్లాట్ఫామ్ బాగుంది. ఇంకా మనకి రెడ్ సిగ్నల్ ఉంది. అండ్ ఈ ట్రైన్కి ప్రతి స్టేషన్లోనూ 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది. ఎస్ సిగ్నల్ అయితే వచ్చింది. జెండా అయితే ఇప్పుడే ఊపారు. మనం అయితే ఇంకా బయలుదేరిపోతాం. జడ్చర్ల తర్వాత మన ట్రైన్ ఆగేది అఫీషియల్గా ఎక్కడో తెలుసా, మహబూబ్ నగర్. బాయ్ బాయ్ జడ్చర్ల. మన డీజిల్ లోకల్ 2 పగన అయితే కక్కుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు దాకా మన ట్రైన్ ఫుల్ వ్యూ చూపించలేదు కదా మీకు. ఇదైతే ఫ్రంట్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తా. ఎంత పెద్ద ట్రైనో చూసారా. ఆ వెనకాల సైడ్ ఉన్నవన్నీ కూడా జనరల్ కోచెస్, అన్రిజర్వ్డ్. సైడ్ ల్యాండ్స్కేప్స్ అయితే మటుకు చిత్తకొడేసాయి. చాలా బాగున్నాయి ల్యాండ్స్కేప్స్. అండ్ అదేదో క్వారీ అనుకుంటా. యా క్వారీనే. మహబూబ్ నగర్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనం. ఏది ఎక్కడ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్. టర్నింగ్ కొడుతుంది కాబట్టి మనకి ఇంకా కనిపించలేదు, లేదంటే మనం స్పాట్ చేస్తాం. నాకు మహబూబ్ నగర్ ఫస్ట్ ఎప్పుడు తెలిసిందో తెలుసా, నేను గోవా బై రోడ్ కార్లో వెళ్ళాను అనమాట. అప్పుడు నేను మహబూబ్ నగర్ నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాను. ఆ రోజు తెలిసింది నాకు మహబూబ్ నగర్ గురించి. మీలో ఎంతమంది గోవాకి వయా మహబూబ్ నగర్ త్రూ వెళ్ళారో చెప్పండి. ఇదిగోండి మహబూబ్ నగర్. అటు సైడ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ ప్లాట్ఫామ్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు ఉంటున్నారు. 3 ప్లాట్ఫామ్లు అయితే నేను స్పాట్ చేశా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మహబూబ్ నగర్. క్రౌడ్ అయితే చూసారా ఎలా ఉందో. ఫుల్ క్రౌడ్ ఎక్కింది దిగింది కూడా. మహబూబ్ నగర్ స్టేషన్ కూడా ఏంటో తెలుసా, MBNR. మనకైతే సిగ్నల్ వచ్చింది, ఎక్కేద్దాం మనం.
మహబూబ్ నగర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతుంది మన ట్రైన్. ఇక్కడి నుంచి మనం ఒక 40 మినిట్స్ ట్రావెల్ చేశాక మనం అయితే చేరుకుంటాం. ఎక్కడికి అనుకుంటున్నారు? వనపర్తి. వనపర్తి స్టేషన్ వనపర్తి నుంచి కొంచెం దూరంగా ఉంటుంది, అందుకే స్టేషన్ పేరు ఏంటో తెలుసా? వనపర్తి రోడ్ అని ఉంటుంది. వనపర్తి అయితే ఇంకా రాలేదు, బట్ ఎక్కడో ర్యాండమ్గా అయితే ఆపేశారు. మేబీ పట్టాలు వర్క్ ఏదైనా జరుగుతుందా, క్రాసింగ్ కాపారా అనేది నో ఐడియా. కౌకుంట్ల స్టేషన్ దాటి ఆగింది మన ట్రైన్. నో సిగ్నల్ క్లియరెన్స్. సిగ్నల్ అయితే క్లియర్ లేదు, అక్కడ రెడ్ కనిపిస్తుంది నాకు. వెల్కమ్ టు వనపర్తి రోడ్ స్టేషన్. అక్కడ పట్టాలు అవి బాగు చేస్తున్నారు, అందుకే ఒక 15 మినిట్స్ అయితే ఆపాడు. ఆపిన తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే కదిలి రైట్ నౌ మనం వనపర్తి రోడ్లో అయితే ఉన్నాం. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఊరికి. అప్పుడే సిగ్నల్ అయితే వచ్చింది, వెళ్ళిపోతుంది కూడా. బాయ్ బాయ్ వనపర్తి రోడ్. వనపర్తి రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా? శ్రీరామ్ నగర్. బాయ్ బాయ్ వనపర్తి రోడ్. పచ్చటి వరి పొలాలు, అదిరింది అసలు ల్యాండ్స్కేప్. ఆ గోల్డెన్ కలర్ లైట్ అది పడుతుంటే భలే ఉంది అసలు. షేడ్స్ చూడండి, డిఫరెంట్ షేడ్స్. సిగ్నల్ క్లియరెన్స్ రాలేదనుకుంటా, చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది బండి. లేదంటే ఈ పాటికి మనోడు స్టేషన్లోనే కొట్టుబడేస్తాడు. ఐ మీన్ ప్లాట్ఫామ్ ఇంకా దాటకుండానే చర్రమని అందుకుంటాడు. ఈసారి స్టేషన్ దాటి ఒక 3 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా వచ్చి అయినా కూడా చాలా స్లోగా వెళ్తుంది. మెల్లగా మన ట్రైన్ అయితే శ్రీరామ్ నగర్ స్టేషన్కి ఎంటర్ అవుతుంది. ఈ ఏరియాలో ల్యాండ్స్కేప్ పద్దరింది అసలు. దూరంగా కొండలు, పక్కనే పొలాలు. కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది స్టేషన్ ఇక్కడ. కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది స్టేషన్ ఇక్కడ. శ్రీరామ్ నగర్. సో ఇక్కడ కూడా మన ట్రైన్ 2 మినిట్స్ ఆగుద్దండి. ఆగి వెంటనే బయలుదేరిపోద్ది. శ్రీరామ్ నగర్ దాటాక మన ట్రైన్ ఎక్కడ ఆగుద్ది అంటే గద్వాల్. గద్వాల్ అంటే తెలుసు కదా, అరుంధతి సినిమా షూట్ చేసిన కోట ఉంటుంది, గద్వాల్ కోట అంటారు కదా. శ్రీరామ్ నగర్. ఓకే గైస్, మనం అయితే మళ్ళీ గద్వాల్లో కలుద్దాం. గద్వాల్కి ముందు కృష్ణానదిని అయితే దాటుతున్నాం మనం. వాటర్ అది బాగానే ఉంది కృష్ణానదిలో. వెల్కమ్ టు గద్వాల్. గద్వాల్ అవుట్స్కట్స్లో అయితే మనం ఉన్నాం. స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం రండి. ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా డబుల్ ట్రాక్ అయితే ఉంది. మహబూబ్ నగర్ దాటాక సింగిల్ ట్రాకే ఉందన్నమాట. సో డబుల్ ట్రాక్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎలక్ట్రిఫికేషన్ కూడా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అయితే ఉంది ఈ రూట్లో. అదిగోండి గద్వాల్. అరే అటు సైడ్ ఉంది ప్లాట్ఫామ్, ఇటు సైడ్ ఉంది అనుకున్నాను నేను. ఇటు సైడ్ గూడ్స్ ఉంది. గద్వాల్లో అయితే చూడండి క్రౌడ్ అయితే బాగానే దిగుతున్నారు ప్రతి కోచ్ నుంచి. వెల్కమ్ టు గద్వాల్ స్టేషన్. గద్వాల్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. క్రౌడ్ అయ్యా ఏవైనా దిగిందా అసలు చూడండి. మొత్తం స్టేషన్ ఫుల్ అయిపోయింది. ప్రస్తుతం టైం వచ్చి 11:30 అయితే అవుతుంది. 11:29 అనుకోండి. వెయిటింగ్ హాల్కి ఆపోజిట్లోనే నా కోచ్ అయితే ఆగింది. ఇప్పుడే సైడ్ ట్రాక్లో ఉన్న గూడ్స్ అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2. అలాగే మన ట్రైన్కి కూడా సిగ్నల్ వచ్చింది. టాటా చెప్పాల్సిన టైం అయితే వచ్చింది గద్వాల్కి. గద్వాల్ బోర్డు చూపించకుండా ఎలా మరి? పశుపతి బాధపడతాడు గద్వాల్ బోర్డు చూపించకపోతే. గైస్, మీలో ఎంతమంది సోనూ సూద్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేను వదల బొమ్మాలి, నేను వదల గద్వాల్. గద్వాల్ దాటాక జోగులాంబ హాల్ట్ అనే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటాక మనకి తెలంగాణ ఎండ్ అయిపోయి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాం. ఆంధ్ర ఎంటర్ అవగానే మనకి వచ్చేస్తుంది కర్నూల్. ఇక్కడ అంతా కూడా ట్రాక్ వర్కులు బాగా జరుగుతున్నాయి. డబుల్ ట్రాక్ అది చేస్తున్నట్టున్నారు. ఇది జంక్షన్లో ఉన్నట్టుందేంటి? గద్వాల్ జంక్షనా? బోర్డు మీద జంక్షన్ అని ఏం లేదు మరి. కొత్త లైన్ వేస్తున్నారు రైట్ సైడ్కి. ఇదిగోండి జంక్షన్ డైవర్షన్ అయితే రైట్కి వెళ్తుంది. మన ట్రైన్ అయితే స్ట్రైట్ వెళ్తుంది. బెంగళూరు రూట్లోకి వెళ్తుంది మన ట్రైన్. మరి ఈ జంక్షన్ ఏంటి గైస్? ఇందాక గద్వాల్ దగ్గర ఒక జంక్షన్ డైవర్ట్ అయితే అయింది కదా. గద్వాల్ వచ్చి జంక్షన్ మనకి బోర్డు పైన అయితే జంక్షన్ అని మెన్షన్ చేసలేదు. ఇప్పుడు రూట్ డైవర్షన్ అయితే అయింది కదా. ఆ జంక్షన్ నుంచి ఎటు సైడ్కి వెళ్తారంటే రాయచూర్, హుబ్లీ, ఆ రూట్కి అలా డైవర్ట్ అయిపోద్ది అనమాట ట్రైన్.
జోగులాంబకి ఆన్ ద వేలో ఉన్నాం కదా మనం. ఇక్కడ సినారియో ఎలా ఉంది, ఇక్కడ సినారియో ఎలా ఉందో తెలుసా? పంట పొలాలు, రాళ్ళకొండలో పంట పొలాలు. జోగులాంబ హాల్ట్ స్టేషన్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం, ఇంచుమించు అవుట్స్కట్స్ అనుకోవచ్చు. ఇంకొక 2-3 మినిట్స్లో అయితే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం మనం. చూడండి ఇక్కడ లైన్ ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు, పోల్స్ అవి వేశారు అంతే, ఇంకా అవ్వాలి ఇటు లైన్ అంతా. జోగులాంబ, సో జోగులాంబ స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్. గైస్ తెలుసు కదా అల్లంపురం జోగులాంబ టెంపుల్ తెలుసు కదండి, శక్తిపీఠాల్లో ఒకటి. సో స్టేషన్ అయితే ఇది ఇలా ఉంది. అండ్ ఈ స్టేషన్ దాటాక మనకి ఇంకా తెలంగాణ అయితే ఎండ్ అయిపోద్ది, ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాం. ఒక ల్యాండ్ మార్క్ ఏంటో తెలుసా? తుంగభద్ర రివర్ ఎప్పుడైతే వస్తుందో క్రాస్ చేస్తే ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ అయితే చూపిస్తాను. జోగులాంబ స్టేషన్కి ఒకటే ప్లాట్ఫామ్. అండ్ అక్కడ అయితే రైల్వే గేట్ వేసి ఉంది మన ట్రైన్ గురించి. వెహికల్స్ అన్నీ చాలా ఆగిపోయి ఉన్నాయి. జోగులాంబ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇదిగోండి రైల్వే గేట్. ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్ ఇప్పుడు. కమాన్ లోకోస్, కమాన్, పుల్ పుల్ పుల్. ట్రైన్ ఫుల్ వ్యూ. తుంగభద్ర రివర్ అయితే వచ్చేస్తుంది. తెలంగాణ నుంచి మనం అయితే ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోదాం. నేనైతే దూరంగా రివర్ని అయితే స్పాట్ చేశాను. ఇంకా కెమెరాలు అయితే మీకు కనిపించదు, కొంచెం దగ్గర రావాలి. ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మీకు కనిపించేస్తుంది. కనిపించిందా తుంగభద్ర? ఇంకా రాలేదనుకోండి, అఫ్ కోర్స్ కొంచెం వెళ్ళాలంతే. ఇటు సైడ్ చాలా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ అక్కడ చూసా, ఒక ఇండస్ట్రీ అక్కడ ఉంది, ఇక్కడ ఇంకొక ఇండస్ట్రీ ఉంది. ఎస్, తుంగభద్ర రివర్ అటు కర్ణాటక సైడ్ నుంచి అయితే వస్తుంది అనమాట తుంగభద్ర. అండ్ బాయ్ బాయ్ తెలంగాణ, ఆంధ్రాకి వచ్చేసాం మనం. వెల్కమ్ టు కర్నూల్. మనం కర్నూలు అయితే వచ్చేసాం. కర్నూలులోకి రాగానే మనకి రెడ్ సిగ్నల్ అయితే పడింది. స్టేషన్ నుంచి కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదనుకుంటా, అందుకే ఆపేస్తున్నారు. కర్నూలు అయితే పర్టికులర్గా నేను చాలాసార్లు వచ్చి అంటే ఎప్పుడు స్టే చేయలేదు, కానీ పాస్ అవ్వకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడైనా, అనంతపురం వెళ్ళినప్పుడు. అనంతపురం అంటే వాంటెడ్లీ వెళ్ళలేదు, ఏదో చిన్న చిన్న వర్క్స్ పైన వెళ్ళామండి. సో అప్పుడైతే పాస్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా అయితే నైట్ స్టే అయితే చేయలేదు. ఇంతలా వచ్చి స్టేషన్ కూడా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. అవుటర్లోంచి అయితే మనం స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి కర్నూలు స్టేషన్. సో ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఏంటి అనేవి మాట్లాడుకుందాం. అంటే కర్నూలులో ఇంకో 2 వ్లాగులు చేస్తానులేండి, వాటిల్లో చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయినామండి. వెల్కమ్ టు కర్నూలు సిటీ. ఇదిగోండి కర్నూలు సిటీ. మన డెస్టినేషన్ స్టేషన్ అయిన కర్నూలుకి అయితే వచ్చాం. ఇప్పుడు రైట్ నౌ టైం వచ్చేసి చూడండి 12:33 అయితే అవుతుంది. బయటకు అయితే అలా వెళ్ళాలి, అలా వెళ్ళిపోదాం మనం బయటికి. స్టేషన్ అంతా రెనోవేషన్ చేసినట్టు ఉన్నారు, ఇవన్నీ పెయింట్లన్నీ కొత్తవే. అండ్ ఇంకా అక్కడ షాప్స్ అవి ఓపెన్ అవుతాయి అనుకోండి, ఇంకా ఓపెన్ అవ్వాల. ఈ ప్లాట్ఫామ్ అయితే బాగుంది, చాలా నీట్గా చేశారు. వావ్, అక్కడైతే వాల్ ఆర్ట్స్ చూడండి, చాలా బాగా చేశారు. స్టేషన్ మటుకు చెత్తకొడేసింది, మామూలుగా లేదుగా. ఓహో, బట్ ఇంకా స్టిల్ రెనోవేషన్ అయితే ఉంది. బయటికి రాగానే 2 హోటల్స్ ఉన్నాయి. MBL రెసిడెన్సీ ఒకటి, ఇట్ సైడ్ హోటల్ ప్రైమ్ ల్యాండ్. వావ్, వాట్ ఏ జర్నీ. తెలంగాణలో చాలా ఊర్లు కవర్ చేసుకుంటూ రాయలసీమ అయితే వచ్చాం. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ట్రైన్లు కవర్ చేసాం ఈ 2-3 రోజుల నుంచి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు అయితే వెళ్దాం, ఇక మొదలు పెడదాం. ఓకే గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కర్నూలు సిటీ.